బజార్లోనే కాదు, ఇంట్లో కూడా ఆడపిల్లలకు రక్షణ లేదు అనే మాటకు ఈ కథ ఒక ఉదాహరణగా మారుతుంది. పిల్లల, పెద్దల, ముసల, ముతక అని ఆలోచన లేకుండా ఒక విచక్షణ రహితమైనటువంటి సమాజంలో మనం బతుకుతున్నాం. చిన్న పిల్లలు కూడా ఎంతటి నేరానికైనా ఒడిగడతారు అనే దానికి ఈ కథ నిజంగా నిదర్శనం. తల్లిదండ్రులు సరైన రక్షణ లేకపోవడం వలన జరిగేటువంటి అనర్థాలకు ఇలాంటి కథ ఒక ఉదాహరణగా మారుతుంది. నేను మీ అశోక్ భోగే. వెల్కమ్ టు ఆర్తెల్ క్రైమ్ స్టోరీస్. సహస్ర కూకట్పల్లిలోని సంగీత్ నగర్కి చెందినటువంటి ఒక అమ్మాయి. వాళ్ళ నాన్న మెకానిక్గా, వాళ్ళ అమ్మ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉంటారు. యథావిధిగా రోజు స్కూల్కి వెళ్ళేటువంటి ఏజ్ సంబంధించినటువంటి అమ్మాయి. ఆ రోజు సోమవారం స్కూలు వెళ్ళాల్సిన అవసరం ఉన్నప్పటికీ స్కూల్లో ఏదో చిన్నపాటి ఫెస్టివల్ ఉంటే నేను ఎందుకు వెళ్ళాలి అని ఇంట్లో ఉన్నది. ఆ రోజు యథావిధిగా వాళ్ళ నాన్న ప్రతిరోజు స్కూల్కు దగ్గరలోనే ఇల్లు, తను పనిచేసేటువంటి గ్యారేజ్ ఉంటుంది కాబట్టి తను మధ్యాహ్నం సమయంలో ఇంటికి వచ్చి టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళి వాళ్ళ బిడ్డకి ఇవ్వడం అనేది ఆయనకు ఒక అలవాటుగా మారింది. అది కూడా నా బిడ్డ స్కూల్కు వెళ్ళింది కావచ్చు అని ఆయన అనుకొని సాధారణంగా ఇంటికి వచ్చి 12 గంటల సమయంలో ఇంటికి వచ్చి తలుపు కొడుతుంటే ఎక్కడా కనిపించలేదు. టీవీ చేస్తుందేమో అని డోర్ తీసుకొని లోపలికి వెళ్ళి చూసేసరికి అక్కడ రక్తం మడుగులో పడి ఉన్నటువంటి సహస్రను చూసి తండ్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అంత చిన్న బిడ్డ అలా రక్తం మడుగులో ఎందుకుందో తనకు అర్థం కాలేదు. 12:32 పోలీసులకు ఫోన్ వచ్చింది. యథావిధిగా పోలీసులు వాళ్ళు ఉంటున్నటువంటి బిల్డింగ్ దగ్గరికి వచ్చారు, చుట్టుపక్కల పరిశీలించారు. అదంతా తెలుగు రాష్ట్రాలలో ఒక విస్తృతంగా ప్రచారం జరిగింది. సోషల్ మీడియా నుంచి వెళ్ళి మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకు దాన్ని ఆ కథనాలుగా దాన్ని ప్రచారం చేయడం జరిగింది. ఇంత చిన్న పిల్ల హత్య కావడం ఏంటిది, అది కూడా అనేక మార్లు అతి కిరాతకంగా పొడిచి చంపేటువంటి పరిస్థితి ఏమొచ్చింది అనేది ప్రతి ఒక్కరిలో మెదులుతున్నటువంటి ప్రశ్న. పోలీసుల మనసులో కూడా అదే ఉంది. అందుకే పోలీసులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళను, చుట్టుపక్కల వాళ్ళనందరినీ ఈ కేసు విషయమై విచారించడం జరిగింది. కానీ ఏమాత్రం ఆ కేసుకు సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు కానీ, ఒకరు అనుమానించదగ్గ వ్యక్తులు కానీ ఎవరు వాళ్ళకు కనిపించలేదు. కానీ ఒడిశా నుంచి వెళ్ళి బతకడానికి వచ్చినటువంటి ఒక ఫ్యామిలీ అక్కడ చుట్టుపక్కల వాళ్ళు చెప్పేటువంటి విషయాలకు వాళ్ళ మీద అనుమానించవలసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకు అంటే చిన్న చిన్న మనస్పర్ధాలు వాళ్ళ కుటుంబానికి, ఎవరు సహస్ర వాళ్ళ కుటుంబానికి, ఈ ఒడిశాకు సంబంధించినటువంటి చిన్న కుటుంబానికి వాళ్ళ మధ్యలో చిన్న గొడవ ఉంది అని, వాళ్ళు మాటలు లేవనే విషయం చెప్పడంతో ఆ ఒడిశా నుంచి వచ్చిన వ్యక్తిని వీళ్ళు విచారించడం మొదలుపెట్టారు. పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్లారు. అటువంటి సమయంలో తాను చేశానని ఎటువంటి సందర్భంలో తను ఒప్పుకోలేదు. ఎన్నిసార్లు అడిగినా తాను చేశానని ఆ ఒడిశా ఆయన ఒప్పుకోలేదు. కానీ పోలీసులు తమ విధానంలో అడిగి చూశారు. అయినా సరే ఎలాంటి క్లూ దొరకలేదు. తమ ఇంట్లోకి వచ్చారు, తమ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు చూశారు, ప్రతిదీ చెక్ చేశారు. కానీ ఎలాంటి అనుమానించదగ్గ విషయం వాళ్ళ ఇంట్లో కనిపించలేదు. దీంతో పోలీసులకు మళ్ళీ కేసు మొదలయ్యింది. మొదటికి వచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే ఎటు చూసినా వాళ్ళ కేసు డీటెయిల్స్ ఎక్కడ ఒక చోట దొరకడం లేదు. ఇంత ప్లాన్డ్గా, ఇంత పకడ్బందీగా, అంత పెద్ద అపార్ట్మెంట్లో అంత దారుణంగా అంత చిన్నారిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది అనేది పోలీసులకు కానీ, సహస్ర వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ, చుట్టుపక్కల వాళ్ళకు కానీ అర్థం కావడం లేదు. కానీ పోలీసులకు ఒక విషయం అర్థమవుతూనే ఉంది. హంతకుడు ఎవడో తెలియదు కానీ మా చుట్టుపక్కలనే, మా మధ్యలోనే ఉన్నాడు అనే విషయం. చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా పోలీసులు తనిఖీ చేసి చూశారు. కానీ ఎక్కడ ఏ సీసీటీవీలో కూడా ఎలాంటి అనుమానించదగ్గ విషయం రికార్డు కాలేదు. సహస్ర వాళ్ళ స్కూల్కి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారిని, టీచర్లను, తోటి విద్యార్థులను కూడా ప్రశ్నించారు. కానీ అక్కడక్కడ చిన్న ఒక క్లూ దొరికింది. పక్కనే ఇంట్లో ఉంటున్నటువంటి సంజు అనే ఒక 10వ తరగతి అబ్బాయి ఒక విషయం చెప్పాడు. దాదాపుగా 10:30 నేను పెంచుకునేటువంటి కుందేలు చనిపోయే సిచ్యువేషన్లో ఉందని నేను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లే సమయంలో సహస్ర డాడీ అని అరిచింది. కాసేపటికి అవి తగ్గిపోయాయి. వాళ్ళ ఇంట్లో చిన్న ఏదైనా గొడవ కావచ్చు అని అనుకున్నాను అనే విషయం తను చెప్పాడు. అంటే దాదాపుగా పోస్ట్ మార్టంకి వెళ్ళినటువంటి రిపోర్ట్లో 10 నుంచి 11 మధ్యలో ఆమెను చంపి ఉంటారు అనే రిపోర్ట్ ఆధారంగా చూస్తే ఖచ్చితంగా పిల్లగాడు చెప్పిన దాని ప్రకారంగా అది నిజమని తెలిసింది పోలీసులకు. ఆ సమయంలో ఎవరున్నారు అనే దానిపై
వాళ్ళు సెర్చ్ చేస్తూనే ఉన్నారు. అదే అపార్ట్మెంట్లో ఒక సాఫ్ట్వేర్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. ఇంటి దగ్గరే ఉండి తన ఆఫీస్ వర్క్ చేస్తూ ఉంటాడు. అటువంటి సందర్భంలో ఒక అబ్బాయి చూసినట్టుగా అనుమానాస్పదంగా కనబడ్డట్టుగా, కానీ ఆ పిల్లగాడు అలాంటి వ్యక్తి అని నాకు అనిపించట్లేదు, అంత చిన్న పిల్లగాడు వాడు చేస్తాడా అని నాకు ఏం అనిపించలేదు. కానీ ఆ అబ్బాయిని మాత్రం చూశానని పోలీసులకు ఒక విషయం చెప్పాడు. ఆ పోలీసులు కూడా ఇంత చిన్నపిల్లాడు చెయ్యకపోవచ్చు, కానీ ఏం జరిగిందో తెలుసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో సహస్ర చదువుతున్నటువంటి స్కూల్కు వెళ్ళి సంజును మళ్ళీ విచారించడం జరిగింది. అప్పుడైనా మొదలు ఏ విషయం చెప్పాడో అదే విషయాన్ని మళ్ళీ చెప్పడం జరిగింది. నాకు ఇంతే తెలుసు సార్, నాకు ఇంతకు మించి ఏం తెలియదు అని. కానీ ఈ సమయంలో నువ్వు ఇక్కడ ఉన్నావు అనే విషయం మాకు తెలిసిందని వాళ్ళ స్టైల్లో వాళ్ళు గట్టిగా అడిగినా సరే ఏమాత్రం ఆయన విషయం చెప్పలేదు. కానీ పోలీసులు వదలరు కదా, తమ పద్ధతిలో తాము ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టి తనను గట్టిగా అడిగేసరికి అసలు విషయం బయట పెట్టాడు సంజు. అవును సార్, నేనే చంపాను అని తన కుండ బద్దలు కొట్టేశాడు. పోలీసులు ఒక్కసారి షాక్. చూడ్డానికి బక్క పలసగా 10వ తరగతి చదువుకున్న ఒక అమాయక ముఖం కలిగినటువంటి వ్యక్తి ఇంత పెద్ద దారుణానికి ఒడగట్టి ఉంటాడా, ఈ అబ్బాయి వెనక ఇంకెవరన్నా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు. ఒక కత్తితోటి చంపాను సార్, ఆ కత్తి మా ఇంట్లో ఉన్నటువంటి బీరువా మీద ఉంది అనే విషయం, ఎక్కడెక్కడ ఏం జరిగిందనే విషయాన్ని పూర్తిగా తెలియజేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులందరూ పరేషాన్. ఎందుకంటే దాదాపుగా 3-4 రోజులు గడుస్తున్నా సరే ఈ నిందితుడు ఎవరు, హంతకుడు ఎవరు అనే విషయంలో అందరికీ అనుమానాలే ఉన్నాయి. కానీ అందరితో పాటు నవ్వుతూ, మంచిగా బ్యాటింగ్ ఆడుతూ, బాల్ ఆడుకుంటూ, తర్వాత స్కూలుకు వెళ్తూ అన్ని విషయాలలో కరెక్ట్గానే ఉన్నాడు. ఇక్కడ ఒక షాకింగ్ విషయం ఏంటంటే, ఆమె చనిపోయిన రోజే ఈ సంజు వాళ్ళ అమ్మకు మొదట అనుమానం వచ్చింది. సంజు నువ్వేం చేయలేదు కదా అని అడిగిందట. ఆ విషయం పోలీసులకే సంజు వాళ్ళ అమ్మ చెప్పడం జరిగింది. అంటే సంజుకు ఇంతకుముందే నేరపూరితమైనటువంటి ఆలోచన విధానం ఉన్నదని పోలీసులకు అర్థమైపోయింది. పోలీసులు తన బ్యాగును సెర్చ్ చేశారు. చేయడంతో ఆ బ్యాగులో ఒక చిన్నపాటి లెటర్ దొరికింది. అది అచ్చిరానటువంటి ఇంగ్లీష్ భాషలో రాసుకున్నటువంటి లెటరు. ఒక ఇంట్లోకి చొరబడాలంటే ఆ లాక్ ఎట్లా కట్ చేయాలి, గ్యాస్ ఎక్కడ పెట్టాలి, వేడి చేసి ఎలా కట్ చేయాలి, ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి, డబ్బులు ఎలా తీయాలి అనే దాన్ని పూర్తిగా రాసుకొని చివరిగా వర్క్ అంతా అయిపోతుంటే గ్యాస్ లీక్ చేసి లాక్ చేసి బయటకు ఎట్లా వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఒకవేళ దొంగతనం జరిగిందనే విషయం తెలియక ఆ ఇంటి వాళ్ళు లోపలికి వెళ్ళి ఏదో ఒక ఎలక్ట్రికల్ వస్తువు ఆన్ చేయంగానే ఒక్కసారిగా పేలిపోయే అవకాశం ఉంటుంది. ఇక అందులో ఏం జరిగిందో తెలియకుండా పూర్తిగా స్మాష్ అయిపోతుంది. కాబట్టి ఈ ప్లాన్ చేశానని అందులో రాసుకొని చివరికి డన్ అని పెట్టడం జరిగింది. అంటే ఒక సినిమా, ఒక హారర్ సినిమా లేకపోతే ఒక సినిమా చూస్తే మనం ఎంత పకడ్బందీగా ఒక కిల్లరు ఓ ప్లాన్ ప్రకారంగా స్కెచ్ చేసుకొని పోయి నేరానికి పాల్పడతాడో అంత పకడ్బందీగా రాసుకోవడం. ఓటీటీలు అనేక ప్లాట్ఫామ్ చూసి ఈ పని చేశానని చెప్పాడు సంజు. మనం అనుకోగలుగుతామా 10వ తరగతి చదువుకునే అబ్బాయి తమ ఇంటి పక్కన ఉన్నటువంటి అమ్మాయిని హత్య చేస్తాడని? సరే, మరి నువ్వు ఎందుకు హత్య చేశావు అని పోలీసులు అడిగిన దానికి మనోడు చెప్పిన సమాధానం ఏంది? వాళ్ళ ఇంట్లో ఎంఆర్ఎఫ్ బ్యాట్ ఉంది, ఆ బ్యాట్ వాళ్ళ అన్నయ్య అడిగితే ఇవ్వలేదు, అందుకే ఆ బ్యాట్ నేను తీసుకోవాలనే ఉద్దేశంతో నేను ఆ ఇంటికి వెళ్ళాను. ఎట్లా వెళ్ళావు అంటే పక్కనే ఫ్లాట్ ఉంటుంది కాబట్టి నేను గోడ దునికి అవతలికి వెళ్ళాను. వెళ్ళి ఎవరు ఇంట్లో లేరు అనుకున్నాను, పోయేసరికి సహస్ర ఉంది, నన్ను చూసింది, గట్టిగా కేకలు వేయడంతో ఆపే ప్రయత్నం చేశాను, వినలేదు. ఇక చూసి మందికి చెబుతుందేమోనని ముందుగానే జాగ్రత్తగా ఎవరన్నా నన్ను అడ్డగిస్తే వాళ్ళని ఖచ్చితంగా తొలగించాలనే ఉద్దేశంతో నా జేబులో కత్తి పెట్టుకొని పోయాను. ఆమె అడ్డు రావడంతో ఆమెను చంపేశాను. చివరికి అక్కడే సింకులో తన కత్తిని ఫ్రిడ్జ్ చేసుకొని జేబులో పెట్టుకొని మళ్ళీ అదే గోడ దగ్గరికి వచ్చేసరికి ఏదో అలికిడి వినబడ్డది. అక్కడే ఒక 10-15 నిమిషాలు వెయిట్ చేసి తర్వాత గోడ దొనికి ఇంటి ముందుకెళ్ళి ఆ దండ మీద ఉన్నటువంటి వేరే షర్టు, ఎందుకంటే నా షర్టు మీద పూర్తిగా రక్తం మరకలు ఉన్నాయి కాబట్టి వేరే షర్ట్ అడ్డు పెట్టుకొని పోయి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి పాత బట్టలను రక్తం మరకలు పోయేంత వరకు వాషింగ్ మిషన్లో వేసి పూర్తిగా దాన్ని ఉతికేశానని విషయాలు పూర్తిగా చెప్పాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కత్తిని ఫ్రెష్గా చేసి అక్కడ ఉన్నటువంటి ఫ్రిడ్జ్ మీద పెట్టానని పూర్తి వివరాలు చెప్పేశాడు.
ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసి చంపాలనే ఆలోచన కేవలం బ్యాట్ మిన్నేనా? వస్తున్నప్పుడు డబ్బులు కూడా తీసుకురావడం జరిగిందని చెప్పాడు అబ్బాయి. అయితే మరొక విషయం, మరో కోణం ఏంటంటే ఈ అబ్బాయి బక్కపలసగా ఉండడం, ఏదన్నా అడిగితే తల్లిదండ్రులు ఏది అడిగినా వాళ్ళు ఇవ్వకపోవడం, ఒక అభద్రతా భావంలో ఉండడం, ప్రతి ఒక్కరు బాడీ షేమింగ్ చేస్తూ బక్కోడా అన్నదానికి కూడా విపరీతమైనటువంటి కోపానికి గురి కావడం. మూడో విషయం, ఈయనకు బ్యాట్ అవసరమయ్యింది, వాళ్ళ అమ్మ నాన్న కొనివ్వలేదు. ఎక్కడైతే ఉందో దాన్ని తీసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఒక నేరానికి పాల్పడ్డ వ్యక్తి. ఇంతకుముందు జరిగిన ఒక విషయం ఏంటంటే నాకు సెల్ ఫోన్ కావాలంటే ఇంట్లో వాళ్ళ నాన్న పనిచేసే సిచ్యువేషన్లో లేడు, వాళ్ళ అమ్మ మాత్రమే పనిచేసి ఇంటిని సర్దేటువంటి పరిస్థితిలో వాళ్ళ అమ్మ ఉంది. కాబట్టి నేను కొనివ్వలేను అనే విషయం చెప్పడంతో కొన్ని రోజుల తర్వాత ఏదో ఫోన్ పట్టుకొని దాన్ని వాడడం మొదలు పెడితే వాళ్ళ అమ్మ అడిగిందట, నీ దగ్గర ఫోన్ ఎక్కడిది అంటే, నేను కొనుక్కున్నా. ఎట్లా కొనుక్కున్నావు, నీ దగ్గర డబ్బులు ఎక్కడి అని అడిగితే అన్నం తినకుండా సైలెంట్ కూర్చొని తన పని ఏదో తను చేసుకుంటుండేనంట. ఇక వీడు చెప్తే వినడు, గంగల పోని అనుకున్నదో ఏమో, ఇక అడగడం అనేది పూర్తిగా మానేశారు. కాబట్టి ఏదన్నా అవసరం పడితే తమ తల్లిదండ్రులు కావాలని అడిగితే వాళ్ళ తల్లిదండ్రులు వాటిని తీర్చలేని పరిస్థితులలో వేరేటోళ్ళ దగ్గర దొంగతనంగానో లేదంటే ఇంకో ఏదో రకంగానో తీసుకునేటువంటి బుద్ధిని కలిగి ఉన్నాడు సంజు అనే విషయాన్ని అక్కడ కాలనీవాసులు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన దాని ప్రకారంగా, పోలీసులు వెల్లడించిన దాని ప్రకారంగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఇప్పుడు కేవలం నిందితుడిగా ఉన్నటువంటి సంజు చేసిన విషయాన్ని, పోలీసులు చెబుతున్నటువంటి స్టోరీని, స్థానికుల నుంచి వస్తున్నటువంటి కథనాల్ని, అనేక మీడియాలలో ప్రచురించబడ్డటువంటి కథనాల్ని మనం బేరీజు వేసుకొని ఈ కథను మనం ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ క్రైమ్ కథలో ముఖ్యంగా ఒక ఆడపిల్లల్ని కానీ మగపిల్లల్ని కానీ పెంచే విధానంలో తల్లిదండ్రులు జాగ్రత్త పడకపోతే, వాళ్ళకి ఏది అవసరం లేదు, ఒక పిల్లల్ని పెంచే విధానం, ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, ఫోన్లో ఏం చూస్తున్నారు, వాళ్ళ పెరిగే విధానం ఎట్లుంది, వాళ్ళ స్నేహం ఎట్లుంది, వాడు ఏం కోరుకుంటున్నాడు, ప్రతిదీ మనం గమనించకపోతే రేపొద్దున మన పిల్లలకు కూడా ఇలాంటి పరిస్థితి. సహస్ర తల్లిదండ్రులు ఏడుస్తున్న పద్ధతి చూస్తుంటే ప్రతి ఒక్క తల్లిదండ్రుల గుండెలు అవిసిపోతున్నాయి. ఆ రోజు నేను డ్యూటీకి వెళ్ళకపోయి ఉంటే నా బిడ్డ బతుకుతుండే, ఆ రోజు నేను గ్యారేజీకి వెళ్లకుండా ఉంటే నా బిడ్డ బతుకుతుండే అనే తల్లిదండ్రులు బాధపడుతున్న తీరు, ఒకవేళ స్కూల్కి వెళ్ళినా నా బిడ్డ బతుకుతుండే అనే ఒక రోదన ప్రతి ఒక్కరిని అక్కడ ఉన్న వాళ్ళని కంటతడి పెట్టించింది. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంట ఈ విషయం, ఈ కథ గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి ఏర్పడ్డది. పూర్తి స్థాయిలో తీర్పు వస్తే కానీ దీని వెనుక ఉన్నటువంటి అసలు కారణం బయటకు వచ్చే అవకాశం లేదు. ఈ కేసును పకడ్బందీగా పోలీసులు స్టడీ చేస్తూనే ఉన్నారు. మరికొద్ది రోజుల్లో హంతకుడికి సరైనటువంటి శిక్ష పడుతుందని ఆశిద్దాం. ఇలాంటి కథల్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తూనే ఉందాం. జాగ్రత్తగా ఉండాలనేదే మా ఉద్దేశం. కాబట్టి ఈ కథనంపై మీ అభిప్రాయాల్ని, సూచనలు మాకు తెలియజేయండి. మరో వారం మరో కథతో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.